సిరివెళ్ల మండల కేంద్రంలో బీసీ ఫిదా హుస్సేన్, బీసీ ఖాజా హుస్సేన్, బుగ్గనిపల్లె అహ్మద్ ఆధ్వర్యంలో సుమారు 180 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిలు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రజలు టీడీపీకి ఓట్లేసి తమ కష్టాల నుండి గట్టెక్కాలనుకుంటున్నారు. 5 ఏళ్ల నుంచి వైసీపీ నాయకులు లెక్కలేనని అరాచకాలు, అక్రమాలు చేశారు. ఆలోచించండి, మీకు ఎవరైతే పని చేస్తారో వారికే ఓట్లేయండి అని అన్నారు. మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని, ఈ ఎన్నికల్లో వైసీపీ ఇంటికి పోవడం ఖాయమన్నారు. బాబు ఇవాళ చూడమ్మా కడల మంచిగా ఇక్కడ చూడు దండి కడల వేసుకునే మంచిగా అదో పెద్ద మంచిగా అడుగు మనిషి కడాల మంచి ఇలా మంచినే గ్రూప్ రోడ్డు ఈమె కదా వేయించాలి తర్వాత పిలిచి ఇప్పుడు సార్ విజువల్ తీసుకో नाम बोलो आपका नाम इधर देख जरा बैक कर लेना వాతావరణం కనపడుతుంది.
ఎందుకంటే ప్రజలు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలా, ఎప్పుడెప్పుడు మా కష్టాలు తీర్చుకోవాలనే ఒక ఆలోచనతో ఉండడము, ఈరోజు భారీ ఎత్తున సిరివెల్ల పట్టణంలో చాలామంది పార్టీ మారినాం. దాదాపుగా 180 కుటుంబాలు ఈరోజు అటు మైనార్టీ సోదరులు కావచ్చు, బుడగజంగాల కాలనీ నుంచి పుల్లయ్య, వెంకటస్వామి, ఇతర ఇంకా 80 కుటుంబాలు వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎన్ని ఇబ్బందులు పడినారో, ఎన్ని కష్టాలు పడినారో ఇవన్నీ కూడా నాకు ఇందాక చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి మీకు రోడ్లు వేస్తాం, ఇల్లు ఇస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి ఈరోజు ఏ పని కూడా చేయకుండా మధ్యలోనే ఆపేస్తున్నారు. బుడగజంగాల వాళ్ళకైతే నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు ఈ ప్రాంతంలో అని చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయింది వచ్చి ఇంతవరకు వాళ్ళ బాధని పట్టించుకోవడం పక్కన పెడితే వీళ్ళకి కావాల్సిన పనులు కూడా చేయలేకపోయినారు. తప్పకుండా రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా మీకు సహకరిస్తాము, అన్ని విధాలుగా మీకు పనిచేసి పెడతామని నేను వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మా మీద నమ్మకంతో మా నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా వేసుకున్నందుకు మరొక్కసారి వాళ్ళందరూ కూడా పార్టీలోకి స్వాగతం పలకడమే కాకుండా మనము ఈరోజు అందరం కూడా కలిసి పనిచేసి ఈ ప్రభుత్వాన్ని దించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ఆలగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేద్దాము. ప్రతి ఒక్క చిన్న పని కూడా మీ ఇంట్లో మనిషిలాగా, మీ కూతురులాగా, మీకు అక్కలాగా, చెల్లెల్లాగా మీకోసం పనిచేస్తామని సిరివెల్ల గ్రామ ప్రజలందరికీ, ఆలగడ్డ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నేను వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు ఇన్ని కాదు. వాళ్ళు చేసిన కబ్జాలు, అక్రమాలు అన్నీ కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తేనే ప్రజలకి మేలు జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు వస్తాయి, ఇల్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఈసారి మీరు అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అందరితో కూర్చొని మాట్లాడండి. ఎవరైతే మనకి పనులు చేశారు, ఎవరైతే మనకి కష్టకాలంలో అండగా నిలబడినారు, ఈ 5 సంవత్సరాలు మన కోసం పోరాటాలు చేసింది ఎవరనేది ఆలోచించుకొని పనిచేసే వాళ్ళకి ఓట్లేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు మా మీద నమ్మకంతో పార్టీ మారిన, పార్టీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను మాటిస్తున్నాను.